దీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ బిడ్డలారా, గొప్ప పోరాట సంప్రదాయాన్ని ఆవిష్కరించిన తెలంగాణ నాగేటి చాళ్లలో కొత్త చిగురులై వికసించాలని అమ్మలు కోరుతున్నారు. తల్లి తెలంగాణ రుణం తీర్చుకోవాలని, అందుకు ఆత్మ బలిదానాలు వద్దని పిలుపునిస్తున్నారు. ఆ పిలుపునకు పత్రికా ప్రపంచం సైతం స్పందించింది. రాజ్యం పనితీరును మరింత పారదర్శకంగా మారుస్తూ వ్యవస్థ గణతంత్ర స్వభావం 10 కాలాల పాటు కొనసాగడానికి పత్రికా రంగం దోహదం చేస్తుంది. ఈ కర్తవ్యంలో భాగంగా తెలంగాణ జర్నలిస్టు సయ్యద్ ఇస్మాయిల్ ఆత్మ బలిదానాలొద్దంటూ పాదయాత్రను చేపట్టారు. 2010 మార్చి 18న నల్గొండ జిల్లాలోని కోదాడ నుండి ప్రారంభమైన ఈ యాత్ర 11 రోజుల పాటు పల్లెలు పట్టణాలు గుండా సాగింది. పాదయాత్ర ప్రారంభం నుంచి అడుగడుగున తెలంగాణ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా సాగింది. ప్రతి అడుగు కోటి నినాదాలై మోగింది. యువతరమా నవతరమా తెలంగాణ యువతరమా తెలంగాణ నవతరమా ఇదే అదను కదలిరమ్ము నీ శక్తిని కూడగట్టి నీ మేధకు పదును పెట్టి రగులుతున్న నీ జాతికి రథసారథివే నీవై రాష్ట్రం సాధించ తల్లి రుణం తీర్చ కదలిరా ఇదే అదను కదలిరమ్ము తెలంగాణ యువతరమా తెలంగాణ చల్లగానే బతికింది సమైక్య రాష్ట్రంలో నా సమగ్రంగా దోపిడాయే భాష భ్రమకు బందీ అయి బతుకు ఆగమైంది ఉల్కి బాయే మూట బాయే మూలవాగు నీళ్లు బాయే మూగనోము వీడకుంటే ముక్తి లేదు సోదరా మూగనోము వీడకుంటే ముక్తి లేదు సోదరా ఆత్మ గౌరవంతో అడుగు ముందుకేసి సాగరా కదలిరా 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 ఇదే అదను కదలిరమ్ము తెలంగాణ యువతరమా రోడ్డు పక్కగా ఉండగా మాకు తెలియనటువంటి యొక్క లారీ ఒకటి ట్రక్ అతను నేను మాత్రమే పాదయాత్ర చేస్తున్నాము. ఆ సందర్భంలో అతని యొక్క కుడి చేతి మధ్య బోన్కి మాత్రమే తగిలే విధంగా వెళ్ళింది. ఆ లారీని మేము గుర్తుపట్టలేకపోయాము. మళ్ళీ తిరిగి ఏ లక్ష్యం కోసం అయితే మేము పాదయాత్ర ప్రారంభించాము అది డాక్టర్ల సూచన మేరకు ట్రీట్మెంట్ తీసుకోగానే మళ్ళీ తిరుమలగిరి నుండే మేము ప్రారంభిస్తున్నాము.
తెలంగాణ చరిత్ర అంటే పోరాటాల చరిత్ర, ఊర్లకు ఊర్లే పోరుబాటున నడిచిన ఘన చరిత్ర. అందులో నల్గొండ జిల్లా చరిత్ర వర్తమానం మహత్తరమైన త్యాగాల చరిత్ర, పోరాటాలతో పదునెక్కిన చరిత్ర. నల్గొండ జిల్లాలో ఇస్మాయిల్ పాదయాత్ర పోరాట స్ఫూర్తితో ముందుకు సాగింది. తెలంగాణ భూమిపుత్రులారా, ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం, జరుగుతున్న కుట్రలను ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం, రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుతంత్రాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం మనం. మన బిడ్డలు నెలకొల్పుతా ఉంటే, మన తల్లిలో కడుపు శోకం మిగులుతూ ఉంటే, శత్రువులు సంతోషంగా చూస్తూ ఉండలేక ఒక జర్నలిస్టుగా నా సామాజిక బాధ్యతను గుర్తించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన తెలంగాణ 10 జిల్లాలో ఉన్నటువంటి మన బిడ్డలు మనం కాపాడుకుందాం, మన బిడ్డలు మనం రక్షించుకుందాం, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. తెలివైనటువంటి విద్యార్థులు, చురుకైనటువంటి మేధావులు, తర్వాత యువకులు, ఈ రకంగా అందరం కూడా మంచి ఆలోచన పనులు అందరం కూడా ఆత్మ బలిదానాలకు పాల్పడితే మరి మన రాష్ట్ర సాధన మరి ఏ రకంగా సాధ్యమవుతుంది. కాబట్టి మనందరం కూడా విద్యావంతులుగా, మేధావులుగా, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమాలుగా సాధిద్దాం. అనేక రూపాలను ఉద్యమించడానికి, పోరాటాలు చేయడానికి కానీ బలిదానాలు వద్దు. మన రేపటి తెలంగాణను తెల్లారా చూద్దామన్నటువంటి ఏకైక లక్ష్యంతో నా పాదయాత్ర కొనసాగుతుంది. గ్రామ గ్రామాన నాకు పాదయాత్ర జరుగుతున్న సందర్భంలో తెలంగాణ వాదులంతా మద్దతు ఇస్తున్నారు. అదే సందర్భంగా ఈ రోజు శాంతినగర్లో ఇంత ఘనంగా స్వాగతం పలికిన తెలంగాణ భూమిపుత్రులందరూ కూడా నా ఉద్యమాలను తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కుమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప, కాకతీయ కళా ప్రభల క్రాంతిరేఖ రామప్ప. సత్య సాధించలేదు, బతికి పోరాడి తెలంగాణ సాధించుకుందాం. రేపు వచ్చే తెలంగాణ మనం చూద్దామనే సదాశయంతో మంచి ఉన్నత నినాదంతో మా మిత్రుడు తెలంగాణ యువ జర్నలిస్టు, తెలంగాణ దళిత ఫోరం కో-కన్వీనర్ సయ్యద్ ఇస్మాయిల్ గారు కోదాడు నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఈ పాదయాత్ర నిర్వహించారు. నిజాం సర్కారును తరిమిన నల్లగొండ అమరుల శౌర్యాన్ని పుడిగి పుచ్చుకున్న పల్లెలు